కొరింథీ సంఘంలో జరుగుతున్న సందర్భం, వ్యభిచారము జారుతూ ఉందంట. ఎక్కడ? సంఘంలో. ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంట సంఘంలో. ఎలా బాధపడతా చెప్పండి సేవకుడు. నేను ఎందుకు పద చెప్తానంటే, కృపావరాలు కలిగి, జ్ఞానం కలిగి, తలాంతులు కలిగిన సంఘం ఎంత గొప్పగా వాడబడాలి. యవనస్తులుండి, చదువు ఉండి, తలాంతులుండి, కీబోర్డు కానీ, రిథం ప్యాడ్ కానీ, మంచి స్వరం ఉండి, పాటలు పాడే వరాలుండి, యవన కాలంలో ప్రభు కొరకు వాడబడాల్సిందిగా డిగ్రీ చదివి, ఇంటర్ చదువుతూ ప్రభు కొరకు యవన కాలంలో లోకేచ్చల్లో, ప్రేమ, దోమ అన్న సినిమాల్లో, వ్యామోహాల్లో, జారత్వంలో, సీరియల్స్లో పడుకోకుండా ప్రభు కొరకు రోషం కలిగి, ఎప్పుడు నా మందిరం తెరుస్తారా, ఎప్పుడు మందిరానికి వెళ్ళి ప్రభు కొరకు వాడబడదామా, పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుందామా అని ఆలోచన కలిగి యవ్వన కాలంలో కాపాడుకుంటూ దైవజనులు కుడివైపున ఎడం వైపున ఉంటూ, దైవజనులారా ఏం చేద్దాం? ప్రభు కొరకు రోషం కలిగి ఎలా బ్రతుకుతాం? ఏం చేద్దాం? ఉపవాస ప్రార్థనలు, యవన కూడికలు, సువార్త సభలు, అయ్యో టీవీ కార్యక్రమాలు, సోషల్ మీడియా కార్యక్రమాలు, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ఎన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయి? ఇలా కొరింథీ సంఘం అడగాల్సింది పోయి ఏం చేస్తారంట? సంఘంలో వ్యభిచారం చేస్తారంట. ఇది కొరింథీ సంఘం. ఈ రోజుల్లో అయితే